హాయ్ అండి. ఈరోజు నేను ఉలవచారు చేశాను. పాతకాలం పద్ధతిలో ఉలవచారండి. మన అమ్మోళ్ళు చేసినప్పుడు ఉలవచారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో పెట్టే ఉలవచారులా కాదండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి ఈ ఉలవచారు. ఒక్క ముద్ద కూడా అన్నం మిగల్చకుండా తినేస్తాం. అంత కమ్మగా ఉంటుందండి ఈ ఉలవచారు. ఇది చేసే పద్ధతి నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఉలవలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఇట్లా ఇసుక దుమ్ము ఏమి లేకుండా నీట్గా కడుక్కోవాలా. 2-3 సార్లు కడిగేసి ఒక 10 గంటల ముందు నానబెట్టుకోవాలా. మనం ఉదయాన్నే ఉలవచారు చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలా. నైట్ ఉలవచారు చేసుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలా. కంపల్సరిగా 10 గంటలు నానాలా. నానాక కుక్కర్లో వేసుకొని 7 విజిల్లు రానివ్వాలి స్టవ్ మీద. ఉలవలు లేక తొందరగా ఉడకవండి, వేడి విజిల్లు రావాలా. నేను వేడి విజిల్లు వచ్చినాక కూడా మళ్ళీ కొన్ని వాటర్ తక్కువైతే ఇంకొన్ని వాటర్ పోసి మళ్ళీ ఉడకనిచ్చాను. ఇప్పుడు మళ్ళా వడగట్టుతున్నాను నీళ్ళు మొత్తము. ఆ నీళ్ళతోనే మనం ఇప్పుడు చారు పెడతామండి, ఉలవచారు. ఈ గుగ్గుళ్ళు మెత్తగా ఉడకాలండి. ఇలా తుంచితే మెత్తగా ఇలా ఉడకాలి. 2 తునకలు అయిపోవాలి. అంత మెత్తగా ఉడికితేనే మనకు ఉలవచారులో టేస్ట్ ఉంటుంది. అట్ట ఉడకనివ్వాలా. ఇంత మెత్తగా ఇలా తుంచితే మెత్తగా అయిపోవాలా. అప్పుడే ఉలవచారు బాగా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో కావాల్సినది మసాలా చూద్దాము. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసాను, 2 ఎండుమిరపకాయలు, 2 చిన్నుల్లిపాయ రెమ్మలు, కొన్ని మిరియాలు. ఇవి చాలండి. దీనికి ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు. వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. ఇంతేనండి. మన రసంలోకి ఏం వేసుకుంటామో ఆ మసాలా వేసుకోవాలండి. ఈ ఉలవచారులోకి ఎక్స్ట్రా ఏం మసాలా వేసుకోబడలేదు. మసాలా మిక్సీ పట్టేసాను. ఇంకా గిన్నెలో వేసేసుకుందాం మన చారులోను. చారు మళ్ళీ నేను గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఉడకనిచ్చా కాబట్టి రసం ఇప్పుడు ఎక్కువ వచ్చేసాయి. పొడి దాంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొన్ని గుగ్గుళ్ళు కూడా మిక్సీ పట్టుకుందాము. అప్పుడే రుచి బాగుంటుందండి. కొన్ని 1 కప్పు గుగ్గుళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. ఇవి 2 వేసి మిక్సీ పట్టేసుకుందాము. వేసుకొని మళ్ళీ రసంలో వేసేసుకుందాము. ఇలా వేస్తేనే కొంచెం రుచిగా బాగుంటుంది. ఉలవచారు ఫ్లేవర్ తగులుద్దండి. కంపల్సరీగా పెద్దోళ్ళు అప్పుడు రోట్లో వేసి దంచేవాళ్ళు. రసం చింతపండు చేత్తో పిసికి పోసేవాళ్ళు. కంపల్సరీగా ఉలవలు కొన్నైనా రోట్లో వేసి దంచి రసంలో వేసేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటాయి అట్ట వేస్తేను. ఇంకా తాలింపు పెట్టేసుకుందాము. తాలింపులో మన రసానికి ఏమేమి వేస్తామో అవే వేయాలండి. ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేయాలా. తాలింపులోను ఉల్లిపాయ వేయకూడదండి. ఉల్లిపాయ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. ఇలా రసంకి ఏమి వేస్తామో అలా తాలింపే వేయాలా. కొంచెం ఇంగ కూడా వేసుకోవాలా. ఇంగ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తాలింపులో పోసేసేద్దాము. ఇంకొక 10 నిమిషాలు మరగనిద్దాం. బాగా తెరల కాగబడలేదు. మన రసం ఎట్ట కాగుతాయో అలాగేను బుడకలు వచ్చేదాకా కాగితే చాలు. పైన అలా నురగగట్టాలా. నురగగట్టినాక తీసి ఒకసారి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలా. చాలా టేస్ట్గా ఉంటాయండి. అప్పుడు మా అమ్మమ్మ అయితే ఎక్కువ ఏ గుగ్గుళ్ళు ఉన్నా ఇలా చారు చేసేది. ఎక్కువ ఉలవచారే చేసేది. వారానికి ఒక్కసారైనా ఉలవ గుగ్గుళ్ళు ఉండేది. ఇలా చారు పెట్టేది. అలసందులు కానీ, బొబ్బర్లు, పెసలు, ఉలవలు ఈ 3 కంపల్సరిగా గుగ్గుళ్ళు వారానికి 2 సార్లు ఉండేవాళ్ళు. వండినప్పుడు కంపల్సరిగా ఈ రసం పెట్టేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ రసంతోనే అన్నం తినేసాము. మా అమ్మమ్మని అడిగి మరి ఉలవ గుగ్గుళ్ళు వండించుకొని ఇలా రసం పెట్టించుకునేవాళ్ళము. ఇప్పుడు నేను కూడా అదే డైలీ చేసేస్తున్నాను. మీరు చేసుకోండి.